మళ్ళా నాకు నేనే ఇక ఈడు పోయిండు, ఆడు పోయిండు, ఇక మనతోటి ఏది కాదనని అందరు పోయిండ్రు కాబట్టి ఇంకేం లేదని ఇంట్లోనే ఉండిపోతుంటి. అట్లా ఉన్న టైం లోపల వీళ్ళు మళ్ళీ మళ్ళీ నాకు చెప్పి కొత్త కొత్త ప్లాన్స్ చెప్పి నువ్వేం చేయు, డెత్ డ్రైవ్ చేయు. అంటే ఇక్కడ టీమ్ ఉంది. ఈ టీమ్‌లో వాళ్ళు పోయిండ్రు కావచ్చు. కానీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలుంటాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ బిజినెస్ అనేది కింద జరిగితే మళ్ళీ వాళ్ళు తిరిగొస్తారు. నువ్వు డెప్త్ డ్రైవ్ చేయు. కింద అందరి కింది నుంచి వర్క్ చేసుకుంటూ మొదలుపెట్టు. మళ్ళీ నీ టీమ్ నిలబడతది అని ఎప్పుడైతే చెప్పిండ్రో చాలా సార్లు అంటే దాన్ని ఇగ డీప్‌గా చెప్పాలంటే ఇగ నేను బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా కాబట్టి ఆ టైం లోపల నా ఖర్చులకు గూడా ఇబ్బంది. చెట్లు బంద్ చేసినా ఫుల్ టైమ్‌గా బిజినెస్‌కొచ్చిన టైం లోపలనే 50,000 ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఇక ఫుల్ టైమ్‌కి రావాల్సిందే. అప్పుడు 50 లక్షలు చేసుకోవాలన్న ఆశతోటొచ్చినా కానీ ఇక్కడ ఏమైపోయింది టీమ్ అంతా పడిపోయింది కాబట్టి, ఆ టైం లోపల వీళ్ళు నాకు అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవుళ్ళతో పూజించాలా. ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా నేనెప్పుడు ఆహ్, నా ఓపెన్ మీటింగ్‌లో గూడా నేను అదే చెప్తుంటాను. అప్లయన్స్‌ని ఎప్పుడు గూడా నెగ్లెక్ట్ చేయకండి. అప్లయన్స్ ఏం చెప్తే అది చేయండి. 100% సక్సెస్ అయితారు. నా అప్లయన్స్ గూడా నాకదే చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినట్టుగానే సక్సెస్ రూట్‌లో మళ్ళీ 5,000 చెక్‌ని మళ్ళీ ఏం చేసినా పెంచుతూ, పెంచుతూ 35,000 చేసుకున్నా. 35,000 చెక్‌ని 63,000 చేసుకున్నా. ఎక్దమ్ అంతా పెరిగిపోయింది. 63,000 వచ్చిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెంట్ పెరిగింది. మళ్ళీ టీమ్‌లో డెప్ డ్రైవ్ చేసుకున్నా కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చిర్రు. కొద్దిమంది తిరిగొచ్చిర్రు. కొద్దిమంది ఏం లేకుండా పోయి ఇప్పటికి గూడా అది మై కింది వాళ్ళు చేస్తే పై వాళ్ళకి చేస్తే అన్నటువంటి అపోహతోటి అట్లనే ఉండిపోయిండ్రు. వచ్చిన వాళ్ళు మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఇట్లా నా సక్సెస్ జర్నీ అనేది జరుగుతూ, జరుగుతూ ఆ 63,000 ఇన్‌కమ్‌లో ఉండంగా 1,00,000 తీసుకోవాలా అనే లక్ష్యంతోటి అంటే 1,00,000 రావాలంటే ఏం చేయాలా? ఆహ్, నాకు కొంచెం స్టడీ తక్కువ గాబట్టి ఏం చేయాలో తెలవదు. అప్లయన్స్ త్రూ నాకు 1,00,000 కావాలా. 1,00,000 కావాలంటే ఏం జేయాలంటే, 1,00,000 కావాలంటే ఇగో ఈ 3 ఎల్ఓబిలు రావాలా, నువ్వు డైమండ్ కావాలా, నువ్వు క్రౌన్ కావాలా, అట్లా అప్పుడే 1,00,000 వస్తదంటే, వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ పోయినా. చేసుకుంటూ పోయిన సమయం లోపల ఎవరికైనా గాని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మనం మొన్న విజయవాడలో సిద్ధార్థ్ సింగ్ సార్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసిందేంటంటే, ప్రాబ్లమ్ లేని వ్యక్తి భూమి మీద ఎవరు కూడా ఉండరు. ప్రతి జీవికి, ప్రతి దానికి గూడా ప్రాబ్లమ్ అనేది ఉంటది. మహాపురుషులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భగవంతుడు కూడా అవతారాలిస్తే వాళ్ళకి గూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎప్పుడు ఉండవు. అవి వెళ్ళిపోతాయి. వస్తాయి, పోతాయి. కాబట్టి ఆహ్, ప్రాబ్లమ్ అనేది దాన్నే ముందుగా పెట్టుకొని మనము బాధపడుతుంటాం. అటువంటి టైం లోపల నాకేం విషయం అంటే అట్లా నేను గూడా ఆ ప్రాబ్లమ్ అనేది వస్తది, పోతదని అనుకున్నాం. ప్రాబ్లమ్ అనేది అధిగమించి పోయినప్పుడే విజయం అనేది ఉంటది కాబట్టి నేను ముందుకు పోతూ వర్క్ చేసుకున్న టైం లోపల ఇక్కడ ఆహ్, డైమండ్‌గా డైమండ్ డైరెక్టర్ అయినా, డైమండ్ డైరెక్టర్ అయిన తర్వాత క్రౌన్‌కు ప్రయత్నం చేస్తా అనే టైం లోపల ఏమైపోయిందంటే అప్పుడు కొద్దిగా ఇన్‌కమ్ తక్కువున్న టైం లోపల ఏం చేసినా అంటే నేను బస్‌లో ప్రయాణం చేస్తుంటే ఎటు పోయినా గాని బస్‌లో కార్ తీయాలంటే ఖర్చయితది కాబట్టి ఇన్‌కమ్ తక్కువుంది కాబట్టి అప్పుడు బస్‌లోనే ప్రయాణం చేస్తుంటే ఆ బస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆహ్ నిలబడి ప్రయాణం. లాంగ్ లాంగ్ పోతుంటి. నిజామాబాద్ నుంచి నిజామాబాదు, బోధన అట్లా బస్‌లోనే ప్రొద్దున్నే లేస్తేనే ఎళ్ళిపోతుంటి. అక్కడ ఓపెన్ మీటింగ్స్ అవి ఇవి చేస్తూ ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ వస్తుంటి. ఆ టైం లోపల ఏమైందంటే బస్‌లో ఒకసారి అది బస్ ఏదో ముందు దగ్గర తీసినప్పుడు నా మోకాలికి అక్కడ పైపు గుద్దుకొని ఏమైపోయిందంటే అప్పుడు ఆ గుద్దుకున్నప్పుడు ఏమనిపించలేదు. కానీ రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి నా కాలు ఆహ్, కదిలితేనే నొస్తుంది. కదిలితేనే విపరీతంగా నొస్తుంది. మొత్తం వాచిపోయింది. ఇబ్బందిగా ఉన్న టైం అంటే అప్పుడే బిజినెస్ మూవ్‌మెంట్ అనేదొచ్చింది. కొత్త కొత్త ప్లేస్ లోపల నాకు టీమ్ బిల్డ్ అయింది కాబట్టి, ప్రతిరోజు ఇగ నేను అంతకుముందు ఎప్పుడు రెగ్యులర్‌గా పని లేనప్పుడు ఏం చేస్తుండే ఇంటికాడ ఉంటుంటి. అయితే మెట్పల్లి స్టోర్‌లో కూర్చుంటుంటి. ఎక్కడున్నవాడంటే అడ్రెస్ ఉంటది నాది అందరికి కూడా ఆ టైం లోపల కొద్ది రోజులు. శ్రీ పిట్ట శ్రీనివాస్ ఎక్కడుంటాడో స్టోర్‌లో ఉంటాడు మెట్పల్లిల. అంటే ఎటు పోడు కాబట్టి ఆడనే ఉంటాడు. ఎటు పోవాలో తెలవదు కాబట్టి ఆ టైంలో అక్కడ ఉంటుంటి. ఇవి 2 అడ్రెస్ అయితే ఇంటికాడ ఉంటాడు. అయితే స్టోర్‌లో ఉంటాడు. ఒకప్పుడేమో చిట్యాలలో ఉంటాడు అనే అడ్రెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఇవి 2 అడ్రెస్‌లయినాయి. ఆ తర్వాత నేనసలు మెట్పల్లి ఏరియాలో కనిపించడమే లేదు ఇగ ఎవరికీ. అంటే అటువంటి వర్క్ చేస్తున్న టైం లోపల రోజు డైలీ ప్రతిరోజు ఒక మీటింగ్ ఉంటది సార్ నాకు. ప్రతి ఒక్క రోజు ఒక ఓపెన్ మీటింగ్ స్పెషల్లీ నా టీమ్‌కు నేను చేసే మీటింగ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక మీటింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు 2 సండే రోజు 2 మీటింగ్స్ చేస్తా. ఇక్కడ నిజామాబాద్‌లో 4 గంటలకు చేస్తా. బోధనలో 11 గంటలకు చేస్తా. అంటే ఈ 2 మీటింగ్స్ చేస్తా. సోమవారం మోర్తార్‌లో చేస్తా. ప్రతి బుధవారం ఆహ్, కోరుట్లలో చేస్తా. ప్రతి మంగళవారం భీమ్‌గల్‌లో ఓపెన్ మీటింగ్ ఉంటది. తర్వాత ప్రతి శుక్రవారం ఆర్మూర్‌లో మీటింగ్ ఉంటది. ఇట్లా ఖాళీ అంటూ లేకుండా
ప్రతి ఏరియా లోపల టీమ్‌ని పిలిచేసి అక్కడ ప్రతి మీటింగ్‌కి ఒక 2 లెగ్గుల్ని అక్కడ ఇన్వైట్ చేసుకుంటుంటి. నేను పోయిన దగ్గర 2 లెగ్గుల, 3 లెగ్గుల పని చేసుకుంటూ అట్లా చేస్తున్న టైం లోపల ఈ కాలుకి దెబ్బ తాకి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. కాలుకు దెబ్బ తాకింది. నడవలేని పరిస్థితి ఉన్నది. ఒక ఫ్రెండ్ ద్వారా నా డౌన్‌లైన్‌లో రమేష్ అని ఉంటాడు. అతని కార్ తీసుకొచ్చి ఏం చేసిండంటే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అది చూయించి కట్టు కట్టించి అట్లా తీసుకొచ్చిండు. ఒక రోజు, 2 రోజులు రెస్ట్ చేయమన్నాడు. మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! అక్కడ వాళ్ళు గూడా మెడిసిన్ ఇచ్చిర్రు. అది ఎమర్జెన్సీ. మన దగ్గర మంచి మెడిసిన్ ఉన్నది. మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి గాబట్టి గ్లూకోజమైన్, కొల్లాజెన్‌లు తర్వాత కాల్షియం ఇవి రెగ్యులర్‌గా పూట 3 పూటలు, 4 పూటలు అట్లా యేసుకొని తొందరగా లేవాలా, తొందరగా పని చేయాలని వర్క్ చేస్తూ ఎళ్తూ ఆ కాలుకి పట్టీ గట్టుకొని ఆ నొప్పి ఉంటే పట్టీ గట్టుకొని కుంటుకుంటూ గూడా వెళ్ళి బిజినెస్ బిల్డ్ చేసుకున్నా. అట్లా చేసుకున్న తరుణం లోపల మొన్ననే క్రౌన్ డైరెక్టర్ అయినాను. క్రౌన్